Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతము కష్టపడితే అసాధ్యమైనది ఏమీ లేదు అనే విషయము అందరికి తెలుసు. ఈ క్రమంలో మరి విద్యకున్న ప్రాముఖ్యత గురించి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బహువిధ ప్రజ్ఞాశాలి అయినటువంటి అంబేద్కర్ గారు ఒక చక్కటి సూక్తి చెప్పారు. ఏ స్థాయిలో ఉన్న విద్యను అవలంబిస్తే, విద్యలో నిష్ణాతులైతే ఏ స్థాయికైనా చేరుకోవచ్చనే ఒక అద్భుతమైన బంగారు వాక్యాలు ఆయన తెలియజేశారు. ఆ క్రమంలో మరి చిన్నప్పటి నుంచి కుటుంబ నేపథ్యము చాలా కడు పేదరికంలో ఉండి కూడా మరి ఒక అకుంఠిత దీక్షతోనే ఏదైనా సాధించాలి అనే ఒక బలమైన కాంక్షతోనే మరి కుటుంబం ఎంత పేదరికంలో ఉన్నా కూడా, కానీ ఎంత వివక్షలకు గురైనా కూడా మరి ఒక పట్టుదలతోని, ఒక కసితోనే, ఒక లక్ష్యంతోనే ముందుకు సాగి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక యువకుడిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్ లెట్స్ గో. చంద్రబాబు గారు బాగున్నారా? ఫైన్ సార్, బాగున్నాము. మీ గురించి విన్నాము చాలా చోట్ల. ఎందుకంటే ఒక కష్టించి ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చారని తెలిసింది. ఫస్ట్గా మా అభినందనలు తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో మరి మీరు ఒక కుగ్రామం నుంచి వచ్చినట్టు మా పరిశీలనలో తేలింది. అసలు మీ ప్రస్థానం ఎలాగా, మీరు ఏ ప్రాంతం వారు, ఎక్కడ విద్యాభ్యాసం చేశారు, ఆ విద్యాభ్యాసంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నట్టు కూడా తెలిసింది. ఆ వివరాలన్నీ తెలియజేస్తే నేటి యువతరానికి కొద్దిగా మార్గదర్శకులుగా ఉంటారని మా ఉద్దేశము. దయచేసి మీ వివరాలు తెలియజేయండి. కామన్ మ్యాన్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి, ధన్యవాదాలు. రాజశేఖర్ గారు నా గురించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నా ప్రస్తావన ఏంటంటే సార్, నా పేరు చంద్రమౌళి. నేను సింగరేణిలో డీజీఎం జియాలజీ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నా యొక్క ప్రస్తావన ఏంటంటే, నాది తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని బొడ్డుపల్లి అనే గ్రామం నుంచి వచ్చాను. నేను ఒక మారుమూల గ్రామమే. అయితే నా బాల్యమంతా కూడా అక్కడే మా ఊర్లోనే జరిగింది. నా స్కూల్ ఏజ్ అంతా కూడా బొడ్డుపల్లి గ్రామంలో జరిగింది. తర్వాత 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ మా నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం ఏదైతే ఉందో ఆ మండల హెడ్ క్వార్టర్. ఓకేనండి చంద్రబాబు గారు, మీ కుటుంబ ప్రస్థానం, మీరు ఎంతమంది సహోదరులు, సంతానం ఎంత, నా అమ్మ నాన్నలకు మీరు? ఓకే అండి, మేము 4 అన్నదమ్ములము, ఒక అక్క. అచ్చా. అక్క మా అందరికంటే పెద్దది, నేను అందరికంటే చిన్న. వావ్. సో మేము 4 అన్నదమ్ములు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరికి పిల్లలు అయ్యారు. సో అక్క అందరికంటే పెద్దది, వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి. సో ఐఎమ్ చిన్నవారు, నేను చాలా చిన్నవాడిని అందరికంటే కూడా. సరే, ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా వచ్చారు కదా? అవును. అంటే మీ ఊర్లో 10th వరకు ఉందండి? మా ఊర్లో 10th వరకు లేదు సార్, 7వ తరగతి వరకే ఉంది. తర్వాత మా పక్క గ్రామం అయినటువంటి పడమటిపల్లి అని ఉంటుంది. ఆ పడమటిపల్లి గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు ఉంది. అక్కడ 10th వరకు చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ మా దేవరకొండ మండలం ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ కాలేజీలో నేను అక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయినాను. గవర్నమెంట్ కాలేజీ మొత్తం నా స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ మొత్తం ప్రస్థానం కూడా కంప్లీట్లీ గవర్నమెంట్ స్కూలే, గవర్నమెంట్ కాలేజీ. అంటే దాదాపు ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ, డబ్బులు పెట్టే స్తోమత కూడా లేదు. అదే, అయినా కూడా ఒక కసి మీలో ఉంది, చదవగాలి. కానీ తప్పకుండా చాలా బలంగా ఉండింది, చాలా బలంగా. అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఎప్పుడైతే నాది దేవరకొండలో ఇంటర్మీడియట్ అయిపోయిందో, తర్వాత నాకన్నా ముందు ఉన్న అన్నయ్య వెంకటేష్ ఆయన పేరు, ఆయన ఏంటంటే మధ్యలోనే చదువు ఒక 2 సంవత్సరాలు బంద్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డబ్బులు లేక చదువుకోవడానికి. ఆయన ఒక ప్రైవేట్ ఫోటో స్టూడియోలో జాయిన్ అయ్యి దేవరకొండలోనే చేస్తున్నాడు అనమాట. చేస్తున్నప్పుడు ఆయన దేవరకొండలో నన్ను గమనించి ఏం చేశాడంటే, తర్వాత దేవరకొండలో అయిపోయిన తర్వాత హైదరాబాద్కి
ఆ ప్రైవేట్ ఫోటో స్టూడియోలో ఒక తెలిసిన అతను ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యిండు. నాది ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఆటోనమస్ బాడీ, దాంట్లో అడ్మిషన్ కోసం అని అప్లై చేశాడు నాకు. ఆయన చేసిండు, ఆ ఫీజు ఆయనే కట్టిండు, ఆయన అప్లై చేసిండు. అంటే మీలో ఉన్న విద్యా జిజ్ఞాసను బట్టి అదొకటి. ఆయన ఏదైతే చదవలేదో, ఆయనకు డబ్బులు లేక ఫీజు కట్టలేక ఏదైతే 2 సంవత్సరాలు బంద్ చేశాడో, అది నా తమ్ముడు కూడా అలా కావద్దు అనే ఉద్దేశంతో ఆయన ప్రైవేట్ దాంట్లో ఒక ఫోటోగ్రాఫర్గా చేస్తూ నన్ను హైదరాబాద్ తీసుకెళ్లి చదివించాలనే ఒక తపన ఆయనలో ఉంది. సో అట్లా నన్ను హైదరాబాద్ పిలిపించి అక్కడే ఆ కాలేజీలో అడ్మిషన్ చేసి నేను హైదరాబాద్లో పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అన్న సహకారంతో. వెంకటేష్ గారు, మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. చెప్పండి. ఆ తర్వాత ఇక నాలో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. మనం చదువుకుంటే కానీ ఫ్యూచర్ భవిష్యత్తు లేదు, సో కంపల్సరీ కష్టపడి చదువుకోవాలి అన్న ఆ చదువుని విలువ, ఆ డబ్బులు కట్టలేక ఫీజు కట్టలేక ఏదైతే ఆయన చదువు బంద్ చేసిండో, ఆయన విలువ తెలుసుకొని ఒక తమ్మునిగా నన్ను ఆయన ముందు తీసుకెళ్లాలనే ఆశయంతో ఏదైతే పనిచేశాడో, ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఎంట్రన్స్ కోసమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎంఎస్సి జియాలజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో 37వ ర్యాంక్ వచ్చింది నాకు. సో 37వ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో తార్నాకలో అక్కడ జాయిన్ అయిపోయినా నేను. సో అక్కడ జాయిన్ అయిపోయి అది నా టర్నింగ్ పాయింట్గా. సో చాలా అద్భుతంగా పట్టుదలతో చదవడం జరిగింది. అంటే మీరు ఒక కుగ్రామం నుంచి నేపథ్యం అని చెప్పారు కదా, మీరు అక్కడ ఏమన్నా పనులు చేశారా? చాలా పనులు చేశాను సార్, చాలా పనులు. ఏ రకంగా అంటే నేను చిన్న అమ్మ నాన్న వాళ్ళు కూలి పని చేసుకొని బతికేవాళ్ళు. ఎట్లాంటి ఆర్థిక వనరులు లేవు, ఆర్థిక ఆదాయం లేదు. సో ఆ రోజు పని చేసుకొని ఆ రోజు బియ్యం కొని తెచ్చుకొని, లేదా ఇంకేమైనా కూరగాయలు కూడా ఎక్కువ ఉండేది కాదు, ఏదైనా కారం పొడి, పచ్చడి అట్లాంటివి తినేవాళ్ళం ఎక్కువ. పచ్చళ్ళు కూడా అంత లేదు, కారం పొడితోటే ఎక్కువ తినేటోళ్ళం అనమాట. సో అట్లాంటి పరిస్థితులు నేను అమ్మ నాన్నకి ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా, లేకపోతే మేము సర్వైవ్ అయ్యేటట్లు లేదు. సో నాకు ఎప్పుడైనా స్కూల్లో బంద్ చేసి ఒక్కొక్కసారి అవసరమైతే ఇప్పుడు సండేస్ అట్లాంటివి హాలిడేస్, పండగ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు నేను ట్రాక్టర్ పనికి, తర్వాత వరిచేను పోయడము, కూలి పని, ట్రాక్టర్లలో ఎరువు కొట్టడము, ఇటుకలు వేయడము, రాళ్ళు కొట్టడము, సో ఇట్లాంటి పనులు అన్నీ చేస్తున్నాను నేను. ఈవెన్ బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు కటింగ్ కూడా ఉంటుంది, ట్రిమ్మింగ్ అని. సో వాళ్ళతో పాటు మా ఊర్లో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు టీమ్గా వెళ్ళిపోయేది, వారం 10 రోజులు అక్కడే వాళ్ళ తోటలలో ఉండేది. సో వాళ్ళే భోజనం పెట్టేటోళ్ళు, రోజు 15 రూపాయలు 20 రూపాయలు అట్లా కూలి దొరికేది. సో అట్లాంటి పనులన్నీ చేసాం సార్. చేసి అమ్మ నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ, అట్లాగే నా చదువుకు సంబంధించిన చిన్న చిన్న ఫీజులు అనుకోండి, ఖర్చులు అనుకోండి. సో ఎందుకంటే అమ్మ నాన్న ఇచ్చే స్తోమత లేదు కాబట్టి అనివార్యంగా మనం చేయాల్సిన అవసరం పడింది, చేయాల్సి వచ్చేది కూడా. అంటే మీరు ఈ క్రమంలో అంబేద్కర్ గారిని ఎప్పుడైనా స్ఫూర్తిగా తీసుకున్నారా సార్? వాస్తవానికి ఆ పరిస్థితులు అంటే నేను స్కూల్ ఏజ్లో కానీ, కాలేజ్ ఇంటర్మీడియట్లో కానీ అంబేద్కర్ గారు ఎవరు అనేది పెద్ద నాకు అసలు అవగాహన లేదు వాస్తవానికి, ఐఎమ్ ట్రూలీ స్పీకింగ్. ఎందుకంటే మా పుస్తకాలు, పాఠ్య పుస్తకాలలో కానీ, లేకుంటే మాకు చెప్పే టీచర్లు కానీ, లేకుంటే మా కుటుంబ నేపథ్యం కానీ, మాకున్న రిలేటివ్స్ కానీ ఎవరు కూడా అంబేద్కర్ గురించి తెలిసినటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ టీచర్స్ కానీ వాళ్ళని తెలిసిందో తెలియదో మాకు తెలియదు, కానీ పుస్తకాలలో కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. సో కాబట్టి అంబేద్కర్ గారి గురించి ఎక్కువ నాకు తెలియదు వాస్తవానికి. అప్పటి వరకు తెలియదు, అప్పటి వరకు అయితే వాస్తవానికి తెలియదు. ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చానో, యూనివర్సిటీలో జాయిన్ అయినాను, అక్కడ అంబేద్కర్ గారి గురించి విద్యార్థులు మాట్లాడడము, ప్రొఫెసర్లు మాట్లాడడము, చర్చ జరగడము, టీవీలలో న్యూస్లలో చూడడము, అప్పుడు అసలు ఎవరు అంబేద్కర్ గారు అనేది నేను అప్పుడు ఆలోచించడం జరిగింది. సో అది అంటే మీరు స్వతహాగానే కష్టపడే మనస్తత్వంతోనే చదువుకొని ఒక ఉన్నత స్థాయికి చేరాలనే ఒక దృక్పథంతో ముందుకెళ్ళారు. బలంగా ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని చూశారు, మీ బ్రదర్స్ వీళ్ళ ఇబ్బందులు చూశారు,
కాబట్టి చదువుకుంటేనే దీనికి పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశం మీలో కలిగింది. ఎస్ ఎస్. అంటే ఇప్పుడు జియాలజీ అయిపోయినాక తర్వాత ఏం చేశారు? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే నాది ఎంఎస్సి జియాలజీ 2006లో యూనివర్సిటీ క్యాంపస్లో కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన వెంటనే ఎన్జిఆర్ఐ అని ఉంటుంది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, ఉప్పల్లో ఉంటుంది. అక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్లానెట్ వీనస్ మీద ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావాలని ఒక నోటిఫికేషన్ వేశారు, పేపర్ నోటిఫికేషన్ వేశారు. యూనివర్సిటీ నుంచి నోటీస్ బోర్డులో పెట్టారనమాట, డిపార్ట్మెంట్లో పెట్టిన తర్వాత నేను చూసాను దాన్ని. చూసిన తర్వాత సరే అటెండ్ అయితే బాగుంటుంది కదా అనుకొని ఎన్జిఆర్ఐకి ఆ పలానా రోజు పలానా టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్లో దాదాపుగా 6-7 మంది కూర్చున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, సైంటిస్టులు. కూర్చొని నా టర్మ్ వచ్చింది. 1 గంట 2 గంటల వెయిట్ చేసిన తర్వాత నా టర్మ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. అయిన తర్వాత నాకు ఒక 2 డేస్ తర్వాత యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా చంద్రమౌళి ఎన్జిఆర్ఐలో సెలెక్ట్ అయ్యాడండి, సో రమ్మానండి అని చెప్పడం జరిగింది అనమాట. అసలు నేను ఐ వాజ్ అస్టానిష్డ్, సర్ప్రైజ్ అయ్యాను. అరే నాకు ఎన్జిఆర్ఐలో రావడం ఏంటి? ఎన్జిఆర్ఐ అంటే ఆ రోజుల్లో 25 years బ్యాక్ చాలా గొప్ప విషయం. సో వెంటనే నేను ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్కి వెళ్ళడం జరిగింది, జాయిన్ అయినాను అనమాట. అప్పుడు ఏంటంటే సార్, ఆ ప్రాజెక్ట్ అసిస్టెంట్గా 8,000 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు నాకు పర్ మంత్. 20 years బ్యాక్ అంటే అది ఎక్కువే. ఎస్ ఎస్. సో చాలా అలా ఎంటర్ అయినాను ఎన్జిఆర్ఐ. అంటే అక్కడ ఎంత కాలం చేశారు? అక్కడ లెస్ దాన్ 1 year అండి, సంవత్సరం లోపే చేశాను. ఆ దాంట్లో చేస్తున్నప్పుడే సింగరేణిలో నోటిఫికేషన్ పడింది. సింగరేణిలో నోటిఫికేషన్ పడడం ఏంటి, జియాలజిస్టులు కావాలని పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో పేపర్ నోటిఫికేషన్ వస్తే ఆ పర్టికులర్ రోజు ఎగ్జామ్ ఉంటుంది అని ఉంటే ఆ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత కాల్ వచ్చింది, ఏంటి ఎగ్జామ్ రాయడానికి కాల్ వచ్చింది అనమాట. కాల్ వస్తే ఆ రోజు కొత్తగూడెంకి వచ్చేసి ఎగ్జామ్ రాసి అదే రోజు ఇంటర్వ్యూ, అదే రోజు ఉద్యోగం వస్తుందా రాదని తెలిసిపోయింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సింగరేణి కాలేజ్. సేమ్ డే రిజల్ట్ ఇచ్చేసారు. ఎస్, గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడ కూడా నేను అట్లా వినలేదు చూడలేదు కూడా. సో సింగరేణి కాలేజీస్లో అదే రోజు ఎగ్జామ్ రాసి అదే రోజు ఇంటర్వ్యూ, అదే రోజు సాయంత్రం రిజల్ట్స్ వచ్చేసి ఉద్యోగం వచ్చిందా రాదని తెలిసిపోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది అనమాట. సో నాకు ఆ రోజు సాయంత్రం 7-8 గంటలకల్లా ఉద్యోగం వచ్చిందని తెలిసిపోయింది. అరే ఇంత గొప్ప సిస్టమ్ ఉందా సింగరేణిలో అనేది నాకు చాలా చాలా సంతోషం తెలియదు. అసలు నాకు సింగరేణి ప్రాంతానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, మా చుట్టాలు కానీ లేకుంటే ఏ రకంగా కూడా నేను ఈ ప్రాంతాన్ని విజిట్ చేయలేదు కూడా అప్పటి వరకు. సింగరేణిని ఎక్కువ నేను అసలు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అద్భుతంగా నేను సింగరేణికి ఎంటర్ అవ్వడం జరిగింది. సో సింగరేణిలో జాబ్ వచ్చాక మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? చాలా అద్భుతంగా ఉండేనండి. అసలు సింగరేణిలో నాకు జాబ్ వచ్చిందా, ఒక పర్మనెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ జియాలజిస్ట్ ఉద్యోగం వచ్చిందా అనేది చాలా అసలు నేను ఎప్పటికీ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. అదే రోజు ఏదైతే ఉద్యోగం వచ్చిందని తెలిసిపోయిందో నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. ఆ ఫోన్ లో నుంచి నాకు మా అన్నయ్య నెంబర్ ఒకటి ఉండేది అనమాట, చిన్న ఫోన్ ఉండేది. సో ఆ నెంబర్ నుంచి వెంటనే నాకు ఎవరైతే మా అన్నయ్య వెంకటేష్ ఉన్నాడు కదా, ఆ అన్నయ్యకి నేను వెంటనే ఫోన్ చేశా, అన్న ఇట్లా పరిస్థితి జాబ్ వచ్చిందంటే ఆయన నాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను నా తమ్ముని ఒక ప్రయోజకుని చేసినాను అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు ఆయన. సో అదే నైట్ బస్ ఎక్కి మళ్ళీ మార్నింగ్ వరకు నేను అక్కడికి రీచ్ అయ్యాను. అందరి కుటుంబ సభ్యులతో పాలు పంచుకోవడం జరిగింది. సో ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ మూమెంట్. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం అది, సింగరేణిలో ఉద్యోగం రావడం అనేది. అయితే మన చంద్రమౌళి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోవద్దు, చెప్పండి. మీరు దళిత వర్గానికి సంబంధించిన వారా? ఎస్, అబ్సల్యూట్లీ. మరి ఆ కాలంలో మీరు కుగ్రామంలో జీవించామని చెప్పారు కదా, అక్కడ ఏమైనా వివక్ష ఎప్పుడైనా గురయ్యారా? సార్ వాస్తవానికి వివక్ష అనేది చాలా చాలా అన్ని ప్రాంతాలలో చాలా దరిద్రంగా ఉండేది, చాలా ఘోరంగా ఉండేది అనమాట. మా ప్రాంతము దానికి ఏం అతీతం కాదు. సో భారతదేశ వ్యవస్థలో ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో మా ప్రాంతం కూడా అతీతం ఏ విధంగా కూడా కాదు. మీరు అడిగారు కాబట్టి ప్రత్యక్షంగా నేను ఎన్నో రకాలుగా ఆ వివక్షను ఎదుర్కొన్నాను.
ఏ రకంగా అంటే నేను ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పాను కదా, నేను కూలి పనికి పోయేది, ట్రాక్టర్ పనికి పోయేది అనేది. ఆ సందర్భంలో ఎప్పుడైనా నాకు దాహం వేసినప్పుడు, నీళ్లు కావాలనుకున్నప్పుడు, వాళ్ళు ఉన్నత కులాలని చెప్పుకోబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే మేము ఇట్లా నీళ్ళు చాపుకునేది అనమాట. నీళ్ళ కోసం దాహం వేస్తే ఇట్లా పట్టుకుంటే వాళ్ళ పైనుంచి చెంపుతోటి ఇట్లా పోసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజులలో నేను అనుభవించిన కదా ప్రత్యక్షంగా, నేను తాగినాను అట్లా, నేను తాగాను. ఒకవేళ ఏదైనా ఆకలి అయితే పాపం బాగా ఆకలి అయ్యేది, అప్పుడు ఏమైనా అన్నం పెట్టాలనుకుంటే మా దగ్గర తువాలు ఉండేది, తువాలు ఇట్లా నెత్తి కట్టుకొని పోతాం కదా. సో వాళ్ళు అన్నం తీసుకొచ్చి తువాలలో వేస్తే ఆ తువాలలో ఇంత మామిడికాయ పచ్చడి ఏదైనా వేస్తే దాన్ని తినేటోళ్ళం, ఇట్లా నీళ్ళు పోస్తే తాగేటోళ్ళం. అంత దారుణమైనటువంటి అన్టచబిలిటీ, చాలా గొప్ప ఏమంటారు దాన్ని, దారుణమైన వివక్షను ఎదుర్కొన్నాను నేను. అదొకటే కాదు, నేను మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ ఎప్పుడైతే దూరాల ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పులు ఇడిసి చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని పోయేటోళ్ళు. అటువంటి లేకుంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మళ్ళీ తప్పదు, రేపటి నుంచి నువ్వు పనికి రావద్దు మా పొలంలోకి, లేకుంటే నా దగ్గర జీతం తీసి పడేస్తా అంటే తెల్లారి మళ్ళీ కదా. సో అట్లాంటి పరిస్థితులను నేను ఎదుర్కొన్నా, నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది, అనుభవించడం జరిగింది. అంటే ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మిత్రులు చెప్పారు, చంద్రమౌళి గారు కూడా చాలా వివక్షకు గురయ్యారు అని. అది మీ నోటి నుంచి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తప్ప వేరే ఆలోచన లేదండి. లేదు, ఎందుకంటే సార్ ఇది వాస్తవాలు తెలియాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థం అవ్వాలి. నేను చెప్పకపోతే ఏమైతుందంటే నేను తప్పు చేసిన ఉన్నాయి. చరిత్రని ఆ నెక్స్ట్ జనరేషన్ కి తెలిపేవాడిని కాగలగాలి. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియాలి, నెక్స్ట్ జనరేషన్ కి తెలవాలి. మంచి మాట. మీరు ఇప్పుడు ఒక ఆఫీసర్ హోదాలో ఉన్నారు కదా, ఇప్పుడు మీ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ హైఫై అని చెప్పుకునే పడేవారు ఉన్నారు కదా, వాళ్ళ రిజీవింగ్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఒకటి సార్, ఒక విద్య, ఒక పొజిషన్ అనేది మనిషిని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఆయన విద్య ఒకటే నీ జీవితాన్ని మార్చగలుగుతుంటాడు. సో నేను చదువుకొని ప్రయోజకునై ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను తప్పకుండా గౌరవిస్తున్నారు. ఎవరైతే ఏ దొరలని పిలువబడే వాళ్ళు దగ్గర నేను ఆ అన్టచబిలిటీ అనుభవించానో, ఇప్పుడు వాళ్ళు అదే వ్యక్తులు నన్ను చాలా గౌరవంగా పలకరిస్తారు. సార్ అంటారు కొంతమంది, చాలా మంది. చంద్రమౌళి గారు, సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇగో మా పిల్లవాడికి ఇలా ఉన్నాడు, గైడ్ చేయండి, ఇది చదువుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది అని చాలా గొప్పగా పలకరిస్తారు. చూడండి, ఒక విద్యలో మీరు నిష్ణాతులు కావటం వల్ల, ఒక ఆఫీసర్ హోదాలో ఉండటం వల్ల నాడు నేడు అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ప్రాక్టికల్గా మీ లైఫ్లోనే, బయట ఎవరో చెప్పడం కాదు. డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఏదైనా ఒక సాధించాలనే గోల్, ఏదో అమ్మా నాన్నలు లేదో తిండి తిని కూర్చోవటం కాకుండా, మరి తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళారా చూస్తూ మరి రేపు వాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని ఇప్పుడు చంద్రమౌళి గారి ద్వారా మీరు విన్నారు. కాబట్టి మీరెప్పుడు దేశం నాకేమి ఇచ్చింది అని మీరు ఆలోచించకుండా, దయచేసి దేశానికి మేమేం చేస్తున్నాము, ఎటువంటి విద్యను మేము అభ్యసించాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యున్నతమైన స్థాయికి పోవాలని, దానికి స్ఫూర్తిగా చంద్రమౌళి గారే మీకు ఆదర్శమని కూడా నేను చాలా చెప్పడానికి వెనకాడట్లేదు. ఎనీవే, చంద్రమౌళి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. నేటి యువతకు అర్థమయ్యే రీతిలో వారికి అనుకూలంగా ఒక విపులంగా విశ్లేషణాత్మకంగా చెప్పారు. చివరిగా నేటి యువతకు అంటే మీ తర్వాత వచ్చే జనరేషన్ యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? ఓకే, చాలా ఇన్స్పైరింగ్ ఇదండి. నేను ఈ వ్యూయర్స్కి నేను నా సైడ్ నుంచి నా సలహా ఏంటంటే, ఈ రోజుల్లో యువత ప్రతి చిన్న విషయానికి వాళ్ళు హైరాణ పడిపోయి, టెన్షన్ పడిపోయి, మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యలు చేసుకోవడము, కొట్లాటలు పెట్టుకోవడము, తల్లిదండ్రులను హత్య చేయడము, అన్నదమ్ములనే హత్య చేసుకోవడము, ఇట్లాంటి ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. దయచేసి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేయడము, చంపడము
లేదా మానసికంగా వేధించడం అనేది ఎప్పటికీ కూడా చేయవద్దు. ఎందుకు అంటున్నానంటే ప్రతి వ్యక్తికి సమస్యలు అనేవి కామన్. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, వాటిని ఎలా అధిగమించి ముందుకెళ్ళాలి అనే విధంగా మాత్రమే యువత ఆలోచించాలి. చాలా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఇప్పుడు నా జీవితంలో చూసినట్టయితే నేను ఎన్నో రకాల బాధలు, ఒక చిన్న విషయం చెప్పి నేను యువతకి ఒక సందేశాన్ని ఇస్తున్నాను. ఒక 400 రూపాయలు లేని పరిస్థితులలో నేను చదువు బంద్ చేసి ఒక దొర దగ్గర జీతం ఉండాలి అనే మా కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్న, నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలోనూ కూడా మేము తట్టుకొని అన్టచబిలిటీని, తర్వాత అసలు తిందామంటే ఫుడ్ దొరికేది మాకు ప్రాపర్గా దొరికేది కాదు. ఓన్లీ ఇంత తెల్లన్నము, పచ్చడ లేదా కారం, ఇట్లాంటి కూరలు, ఇవాళ పెరుగు, సాంబార్లు, పచ్చళ్ళు, రసాలు ఇట్లాంటివి ఏవి దొరికేవి కాదండి మాకు. ఆ రోజు అన్నము, ఇంత మిరపకాయ కూర, పొడి దొరికితేనే ఎంతో మాకు అమృతంలాగా భావించేటోళ్ళం. కాబట్టి యువత చిన్న చిన్న విషయాలకి హైరాణ పడిపోయి గందరగోళానికి గురి అయిపోయి హత్యలు చేసుకోవడం మానేయండి. మీరు బాగా చదవండి. స్ఫూర్తి, మనకున్నటువంటి స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో యశ ప్రయాసలకు తట్టుకొని ఓర్చుకొని ఆయన ప్రపంచ మేధావిగా ఎలా ఎదిగాడంటే చదువు ఒక్కటే మార్గం అన్నాడు. ఆయనకు ఆ రోజుల్లో సోషల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఓన్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో మీరు కూడా బాగా చదవండి, అలిసిపోయేటట్టు చదవండి, చచ్చేదాకా చదవండి. చచ్చిపోయేటప్పుడు కూడా చేతిలో పుస్తకం పెట్టుకొని సావండి. కానీ చదవడం మాత్రం మానొద్దు. యువతకి నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హాని చేయొద్దు. శాంతియుతంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని ముందుగా మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ఎదిగే విధంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా ఆత్మహత్యలు కానీ అట్లాంటివి చేసుకోవద్దు. వాటన్నిటినీ మర్చిపోండి. దయచేసి ఇంకొక విషయం చెప్తానండి. నేను ఈరోజు యువత చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఏజ్ నుంచే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అసలు అదేందో తెలియని వయసులో కూడా వాడు ఏదో తీసుకొచ్చి ఎక్కడి నుంచో ఇస్తాడో దాన్ని తీసుకొని దానికి అలవాటు పడిపోయి బానిస అయిపోయి తన విలువైనటువంటి జీవితాన్ని ఖరాబు చేసుకొని వాళ్ళ యువత మీద తన అమ్మ నాన్న కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మంటలు కలిపేసి ఆ యువత వాళ్ళ జీవితాన్ని చాలిస్తున్నారు. కాబట్టి యువత డ్రగ్స్కి బానిస కావద్దు, చెడు అలవాట్లకు వ్యసనం కాకుండా మీ యొక్క జీవితాన్ని సక్రమ మార్గంలో వెళ్ళే విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకే, చంద్రబాబు గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. చాలా వాస్తవంగా ఒక మోటివేషనల్ వీడియో అని చెప్పుకోవచ్చు దీని గురించి. డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ కనీసము కొద్దిగా స్ఫూర్తిదాయకమైన కొన్ని విషయాలు మీ మైండ్లో చొప్పించుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఆ రకంగా మరి చంద్రమౌళి గారు ఒక కింది స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన రీతిగా మీరు కూడా ఆ రకంగా ఎదగాలని అభిలషిస్తూ చంద్రమౌళి గారు చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్.